ఖనిజ అన్వేషణలో అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. పురాతన కాలం నాటి వస్తువులు బయటపడతాయి. కొన్నిసార్లు భారీగా నిధులు కనపడతాయి. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అద్భుత ఖనిజ సంపద వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒడిశాలోని దేవఘర్ జిల్లాలో కూడా రాగి ఖనిజాల కోసం అన్వేషణ చేపట్టగా ఏకంగా భారీ ఎత్తున బంగారు గనులు బయటపడ్డాయి. పెద్ద స్థాయిలో బంగారం నిల్వలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించినట్లుగా ఒడిశా మంత్రి భూషణ్ జనా ప్రకటించారు. కాగా ఒడిశాలో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ఎక్కువ ఖనిజ సంపద కలిగిన రాష్ట్రంగా దేశంలోని ఒడిశా ముందుంటుంది. అలాంటి రాష్ట్రంలో మరోసారి బంగారు నిక్షేపాలు వెలుగు చూడటం సంచలనంగా మారింది. గోపూర్, గాజీపూర్, మంకడ్చువాం, సలేకానా, తిమిరిముండాతో సహా కియోంఝర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో బంగారు నిక్షేపాలను గుర్తించడానికి అన్వేషణ కొనసాగుతోంది. మయూర్భంజ్ జిల్లాలోని జాషిపూర్, సురియాగూడ, రువానాసి, ఇడల్కుచా, మారెదిహి, సులేపట్తో పాటు బాదం పహార్ వంటి అనేక ప్రాంతాలలో బంగారు తవ్వకాల కోసం ప్రాథమిక అన్వేషణ జరుగుతోందని మంత్రి భూషణ్ జనా ప్రకటించారు. అంతేకాదు అదనంగా మరికొన్ని జిల్లాలలోని అనేక ప్రాంతాలలో చెల్లాచెదురుగా బంగారం జాడలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామని, ఈ ప్రాంతాలలో ఇంకా పూర్తిస్థాయి అన్వేషణ జరపలేదని తెలియజేశారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ బంగారు గనులను వేలం వేయలేదన్నారు. ఆయా గనుల ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల సంపాదన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చారిత్రాత్మకంగా ప్రగతి వైపు వేసే అడుగులో భాగంగా ఒడిశా దేవఘర్లోని తొలి బంగారు మైనింగ్ బ్లాక్ను వేలం వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జీఎస్ఐ, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కలిసి కియోంఝర్లో బంగారం వెలికితీత అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అలాగే మయూర్భంజ్, డియోఘర్లలో మరిన్ని సర్వేలు జరుగుతున్నాయి. త్వరలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. గోపూర్, గాజీపూర్ ప్రాంతాల్లోని బంగారు నిక్షేపాల పరిమాణాన్ని వేలం వేయడానికి ముందు ఇంకా అక్కడి నిల్వలపై అంచనా వేయలేదని అధికారులు చెబుతున్నారు. ఈ గనులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయగలమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.